మీ మనసులో ఎటువంటి విత్తనాలు నాటితే అవే మొక్కలవుతాయి, అవే చెట్లు అవుతాయండి. నెగెటివ్ విత్తనాలు నాటితే ఆటోమేటిక్‌గా తెలియకుండా నెగటివిజమే డెవలప్ అవుతుంది. వాట్ యూ సో యూ కెన్ రీప్ బ్యాక్ నో మోర్ నో లెస్ అంటారు. దీన్నే లా ఆఫ్ హార్వెస్టింగ్ అంటారు. వ్యవసాయ సిద్ధాంతం అని అర్థం. నీ మనసులో యద్భావం తద్భవతి అనే మాటకి మీనింగ్ అదే. గులాబీ మొక్క నాటితే గులాబీ పూలు వస్తాయి, మల్లె మొక్క నాటితే మల్లె పూలు వస్తాయి, గంజాయి నాటితే గంజాయి వస్తుంది అనేది నేను మనసే ఒక పూల తోట అనే బుక్ 1991లో రాసిన బుక్లో నేను రాసిన పద్ధతి అండి. ఒక వ్యవసాయదారుడు ఏ విత్తనాలు నాటితే ఆ మొక్కలు వస్తాయి. వరి నాటితే కొబ్బరి రాదు, కొబ్బరి నాటితే వరి రాదు, పిచ్చి మొక్కలు నాటితే మంచివి రావండి. అలాగే నీ జీవితంలో నువ్వేం కావాలనుకుంటున్నావో ఆ విత్తనాలు సెలెక్ట్ చేసుకో. అవి నాటు, అవి మొలకెత్తుతాయి, వాటిని పెంచి పోషించు. డబ్బు కావాలా, డబ్బు అనే విత్తనం నాటు, జబ్బు చెట్టు వస్తుందండి. నువ్వు ఆరోగ్యం నాటావా, ఆరోగ్యమైనది జీవితం వస్తుంది నీకు. 10 మందికి హెల్ప్ చేయాలనే ఆలోచన నాటావా, 10 మందికి హెల్ప్ చేయడం తగినట్టుగా నీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే నిరంతరం ఒక వ్యవసాయదారుడు దున్ని, విత్తనాలు నాటి, చీడపీడకలు తీసి, కలుపు తీసేసి, నీళ్లు పెట్టి, ఎరువులేసి, పెంచి ఎలా పోషిస్తాడో, నీలో విత్తనం నాటి నెగిటివ్ థింకింగ్ అనే చీడపురుగులు కలుపు మొక్కలు తీసేసి, నీళ్లు పెట్టి, నారు ఎలాగేసారో ఇక్కడ కూడా సరైన ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకుంటే ఫలితంగా నీకు అద్భుతమైన పంట ఫలసాయం ఎలాగ రైతుకు వస్తుందో నీకు అటువంటి ఫలసాయం వస్తుందండి. నువ్వు అనుకున్న విత్తనం నాటకుండా నాకు ఇది కావాలి, అది కావాలంటే కుదరదు. రైతు కష్టపడితేనే ఆ జీవితం వచ్చింది. మీరు కష్టపడి మీరు నాటిన విత్తనాలు పెరిగి పెద్దవయ్యి ఒక కామధేను కల్పవృక్షంలో అవ్వడానికి మీరు ప్రయత్నించాలి. వాటికి అవి రావండి. ప్రయత్నించకంటే ఊరికనే కలల కంటే కుదరదు. డ్రీమ్స్ కమ్ ట్రూ అంటే ఇఫ్ యూ ఇంప్లిమెంట్, ఇఫ్ యూ ప్రాక్టీస్, ఇఫ్ యూ పుట్ ద ఎఫర్ట్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. మీరు ప్రయత్నించాలి. మీరు కన్న కళలు నిజం కావాలంటే ఆ విత్తనాలు నాటి అవి నిజం అవ్వడానికి ప్రయత్నించాలి. కృషి ప్లస్ కసి ఈక్వల్ టు సక్సెస్. భయం వేస్తుంది అనుకోండి, భయం నుంచి బయటపడాలంటే కష్టపడాలి. డబ్బు కావాలనుకోండి, డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి. గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ రావాలంటే కష్టపడాలి. ఏదైనా సరే కష్టపడి సంపాదించుకోవాలంటే మీరు ముందుగా విత్తనాలు నాటాలి. సో గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇటువంటి టెక్నిక్లు పొందండి.